ఇంటింటా ఎన్నికల ప్రచారంలో భాగంగా కొమరవెల్లి మండలం తపాస్పల్లి గ్రామంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గ్రామస్తుల నుండి నిరసన సెగ తగిలింది. గడిచిన 10 సంవత్సరాలు సీఎం కేసీఆర్ పాలనలో తమ గ్రామం ఎటువంటి అభివృద్ధి చెందలేదని ప్రచారానికి వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. గ్రామ సమస్యలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నిరసన తెలియజేశారు. తమ గ్రామ సమస్యలపై పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇంతకుముందుకు మా గురించి ఎన్నో హామీలు ఇచ్చారు, ఒకటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. మొన్న వచ్చి బస్టాండ్ శంకుస్థాపన చేశారు, సీసీ రోడ్ అని చేశారు, ఏ ఒక్కటి ఇంతవరకు నిలవేయలేదు. మళ్ళీ వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత చేస్తానని హామీ ఇచ్చిపోయి ఇంతవరకు రాలేదు. ఒక రోడ్ అన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. బస్టాండ్ అని ఓపెన్ చేశారు, అది కూలిపోయినది. మన గ్రామ పంచాయతీ కడతా అన్నాడు, ఓపెన్ చేసిపోయినాడు. దానికి సిమెంట్ అవి వస్తే లోకల్ లీడర్లు అన్ని అంతా అమ్ముకున్నారు. ఇవేంటి అని అడిగితే మొత్తం మీద పడి దౌర్జన్యం చేస్తారు ఈ లోకల్ టీఆర్ఎస్ నాయకులు అంతా కలిసి. ఇప్పుడు మళ్ళీ పల్లారాజు వచ్చారు, అతన్ని మేము ఇదివరకు ఆయన చేయలేదు, ఇప్పుడు మీరేం చేస్తారని అడిగితే మీరు కార్యకర్తలు ఏం చేస్తుర్రు అంటే మీరు ఏం చేయలేరు, మీరేమి పీకలేరు, కించపరుస్తుర్రు, అలాంటి విషయాలు మాట్లాడుతుర్రు. మిమ్మల్ని బొంద పెడతాం అంటే మనం ఏమి చేయలేమంట. అదొకటి. మీకు పథకాలు ఏ పథకం రానియం కాంగ్రెస్ తిరిగేటోళ్ళకు అని చెప్పి సమాధానం మేము వింటాం.